సార్ అందుకే ఫ్రీగా బస్సులో వెళ్తున్నారా? నెల్లూరుకి వెళ్తున్నారా? ప్రభుత్వం ఎట్లుంది? తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ ముందు రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడే మళ్ళీ ఈ గ్రామానికి రావడం జరిగింది. నేను ఎలక్షన్ ముందు మీకు అందరికీ వచ్చి నేను రాజకీయ నాయకురాలిని కాదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తారు. అలాగే సంక్షేమ పథకాలు ఇస్తారు, సూపర్ 6 పథకాలు ఇస్తారు, అలాగే అభివృద్ధి కూడా చేస్తారు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడిగి అత్యధిక మెజారిటీతో నేను ఎమ్మెల్యేగా గెలిచి మీ ముందుకు రావడం జరిగింది. 2 ఏళ్ల తర్వాత ఈరోజు వచ్చానంటే ఈ 2 ఏళ్లలో మీ ఊర్లో కనీసం కొన్ని పనులన్నా చేసి, మీ ఊర్లో ఎన్నో సమస్యలు ఇచ్చారు ఆ రోజు. ఈరోజు దాంట్లో కనీసం 3/4 పనులన్నా చేసి ఈరోజు తిరిగి మీ ఊరికి వచ్చాను. మీరు పెట్టిన నమ్మకాన్ని, అలాగే ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి ఎలా ఇస్తున్నారో మీ గ్రామస్తుల ద్వారానే ఇప్పుడు మీరందరూ కూడా విన్నారు. మనమందరము ఈరోజు ఆ సంతోష సమయంలో ఇంటింటికి తిరుగుతున్నాం. మీకు తెలుసు, సూపర్ 6 సూపర్ హిట్ చేసుకున్నాం. మనం 4000 పెన్షన్ ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. తల్లికి వందనం ఎంతమందికి ఉందో అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. మీ ఊరికి బస్సే రాలేదని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈరోజు బస్సు వచ్చి మహిళలంతా ఫ్రీగా దాంట్లో ప్రయాణం చేస్తున్నారు నెల్లూరుకి అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది.